టైప్ చేసినట్టుంది కదా, ఎవరు అన్నారన్నమాట. చెప్పాను కదా, ఏదో ఒక పని అయితే చేస్తారు. చెప్పండి ఇంకా. సరే మేడం, నేను మళ్ళీ వాటర్ సేవ్ చేయాలా? చేయి తల్లి. అది అది నాకేంటి అని అర్థం కావట్లేదు. నువ్వు తమిళ్ లాంగ్వేజ్ అని తెలుసు, కానీ ఏంటిది అని అడుగుతున్నాను. తమిళ్ అని అర్థమైంది. మీరు పెట్టింది నేను చదివి వినిపించాను. ఏంటిది అని అడుగుతున్నాను. మందస్వామి, హాయ్ మేడం, వాట్స్ ఇస్ ద యువర్ నేమ్? నా పేరు స్వప్న. మై నేమ్ ఇస్ స్వప్న. ఎందుకు నవ్వుతున్నా? కామెంట్స్ చూసినా వస్తుంది స్వప్న అంటే. స్వప్న కూడా పెట్టారా? ఎన్ని పేర్లునే తెలుసా నాకు. రాజమాత, మహారాణి, స్వప్న, సప్పి, స్వప్న సుందరి, పురివి దెయ్యం, 12 పేర్లు ఉంటాయి దాదాపుగా. అని గుర్తు రావట్లేదు ఇప్పుడు. మళ్ళీ స్వప్న. మిమ్మల్ని చూస్తే అవునా శ్రీనివాసరావు, ఏం చేస్తున్నావు అన్నట్ట. వాయిస్ ఇస్తారా? ఓయ్, ఏంటిది వాయిస్ అనుకున్నా నేను. చెప్పండి. హాయిగా ఉంది, చల్లటి గాలి. హృదయము అది ఎప్పుడు పెట్టారు అసలు? ఫస్ట్ లైవ్లు ప్రవీణ్ ఇక్కడ పోయాడు, ప్రవీణ్ లేడు అసలు. ఆ ప్రవీణ్ వస్తే ఇంకా అసలు ఐడిని చూస్తే చాలు ఇంకా. నవ్వి ఓకే, అదేనా? కురివి దెయ్యము, మహారాణి, దేవసేన, రాజమాత, ఇంకా చాలా 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 12 ఉంటాయి నేమ్స్. ఒక సాంగ్ పాడండి మేడం అంట. నాకు సాంగ్స్ రావు. అవునా? ఎందుకు రావట్లేదబ్బా? కళ్ళు మూసుకొని మెర్రగా పడుకో, అదే వస్తుంది. ఎవరు మీరు? రాజయ్య? ఎక్కడ మీది? చిన్న హాయ్ స్వప్న. చూడగా కళ్ళు ఏంటి మేడం? ఏంటి నువ్వు? అమ్మోరు తల్లినా? అంతే మరి. మంచి కామెంట్ పెట్టండి. శివగామి. అమ్మ, నువ్వు ఉండేవాడివా? ఓ, చోటున్నానే. శివగామి ఇంకా చాలా ఉన్నాయి. మహారాణి మనోజ్ అని ఎవరు వస్తుండే, అతను అనేవాడు. రాజామాత అనేది రాము అంటుండే. మస్తు సరదా ఉంటుండే ఒకప్పుడు. లేదు. మండస్వామి, హై స్వప్న, బాగున్నా? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు చెప్పండి. వెంకటేశ్వర్లు ఓంకారం, హాయ్. అమ్మోడు తల్లి అంటే దేవత. చాలా చాలా పేర్లు ఉన్నాయి. ఏమైంది కిషో? నా